విశాఖలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ప్రధానంగా భోగి మంటలు చాలా హఠాత్తుగా అయితే ప్రారంభించారు. అయితే మనతో పాటు ఈ పారస్ ప్యారడైజ్ సభ్యులు అయితే ఉన్నారో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు భోగి కోసం? అందరికీ నమస్కారం అండి. మాది పరాస్ ప్యారడైజ్ రెసిడెన్స్ అసోసియేషన్ వెల్ఫేర్ ఓల్డ్ డైరీ ఫార్మ్ విశాఖపట్నం. మేము గత 2016 సంవత్సరం నుంచి ఉదయాన్నే ప్రతి సంవత్సరము కూడా మా అపార్ట్మెంట్ 100 మంది సభ్యులు కలిసి ఉదయాన్నే ఈ భోగి మంటల కార్యక్రమం, మకర సంక్రాంతి, అలాగే కనుమ కార్యక్రమం, ఫంక్షన్స్ అన్ని చక్కగా చేసుకుంటూ ఉంటాం. రాబోయే తరాలకి ఒక గుర్తుగా, అంటే మనం ఇంతకాలం చలితో బాధపడ్డాం. రాబోయే రోజుల్లో అంతా వేడిగా ఉంటుంది. ఈ చలి నుంచి వేడి, అలాగే మకర సంక్రమణం కూడా వస్తుంది. సంక్రాంతి ముందు వచ్చే పండగే భోగి పండగ. అందుచేత ఈ ప్రతి పండుగ కూడా రాబోయే తరాలందరూ కూడా చక్కగా ఆనందంతో చక్కగా చేసుకోవాలని కోరుతూ, మరింత రాబోయే రోజుల్లో మన రాష్ట్ర భవిష్యత్తు కూడా ఆనందంగా ఉండాలని, ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. సార్, ఇక్కడ అందరూ చాలా సాంప్రదాయబద్ధంగా ఉన్నారు, సాంప్రదాయబద్ధంగా ఈ పండుగ కూడా చేసుకుంటున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి. ఈ కార్యక్రమం గత 8 సంవత్సరాల నుంచి కూడా మా అసోసియేషన్ సభ్యులు, అలాగే మా రెసిడెంట్స్ అందరూ కూడా చాలా కోఆపరేషన్తో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. ప్రతిరోజు తెల్లవారుజామున అందరూ 4:30 గంటలకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడతాం. అలాగే మళ్ళీ దాని గొబ్బెమ్మల కార్యక్రమం ఉంటుంది. అట్లాగే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి, పిల్లలకి ఆటపాటలు. అట్లాగే మిగతా కార్యక్రమాలు కూడా చేసుకుని మధ్యాహ్నం మార్నింగ్ లంచ్, బ్రేక్ఫాస్ట్, అల్పాహారం కూడా ఏర్పాటు చేసుకుని అందరం కూడా ఈ 3 రోజులు చక్కగా పండుగ జరుపుకుంటామండి. అమ్మ చెప్పండి, ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అందరము ఒకే ఫ్యామిలీగా పండగ చేసుకుంటామండి. రాబోయే తరాలకి ఓకే భోగి అంటే ఇది అని అర్థమయ్యేటట్టు, ఇప్పుడు మా పిల్లలకి తెలీదు, ఎక్కడో ఉంటారు కదా, ఇవన్నీ తెలియాలి అని తప్పనిసరిగా పిల్లలందరూ నేర్చుకోవాలి. మన సాంప్రదాయం అదీను. అందరికీ భోగి శుభాకాంక్షలు. అమ్మ, రకరకాల పిండి వంటలతో మొదలు పెడుతుంటూ ఉంటారు కదా, ఏం చేస్తుంటూ ఉన్నారు? అరిసెలు, సున్నుండలు, అవి మన సాంప్రదాయమైన పిండి వంటలే చేస్తారు. ఇంకా ఈరోజు అయితే కనుక పరమాన్నము అవే అట్లా చేస్తారనమాట. చక్కెర పొంగలి, పరమాన్నం, అది ఏ రోజుకి ఆ రోజు అనమాట. కనుమ నాడు మినుములతో చేయాలని గారెలు, ఆవళ్ళు అలాగా అట్లా చేస్తారు. ఈరోజు అయితే కనుక అరిసెలు, సున్నుండలు అది ఫేమస్. అందరికీ నమస్కారం అండి. పరాస్ ప్యారడైజ్లో మొత్తం అందరం ఒకే కుటుంబమై ఈ కార్యక్రమం, భోగి కార్యక్రమం మేము జరుపుకుంటున్నాము. అయితే భోగి తలకు విశిష్టత ఏమిటంటే, భోగి దక్షిణాయనానికి చివరి రోజు, అంటే సూర్యుడికి దూరంగా భూమి ఉంటుంది. అందువల్ల చలి మనకి ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఈ ఉత్తరాయణం ప్రారంభమైన దగ్గర నుంచి మనకి ఈ చలి దూరం అవుతుంది. కాబట్టి దక్షిణాయనకు చివరి రోజుగా మనం భోగి జరుపుకుంటున్నాం. అంతేకాకుండా ఈ శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమైన రోజు కూడా ఈ భోగి రోజే. వామనుడు మన బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కిన రోజు కూడా ఇదే రోజు. అలాగే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తిన రోజు కూడా ఇదే రోజు. అంతేకాకుండా ఈశ్వరుడు రైతుల కోసం వృషభాన్ని మనకి పంపించిన, వ్యవసాయం కోసం పంపించిన రోజు కూడా ఇదే రోజు, భోగి రోజు. అంతేకాకుండా భోగి రోజు కూడా మనం భోగి పళ్ళు పిల్లలకి పోస్తాం ఆరోగ్యవంతంగా ఉండాలని. భోగి పళ్ళు ఎందుకు పోస్తాం, రేగుపళ్ళు ఎందుకు పోస్తాం అంటే, సూర్యదేవుడికి రేగుపళ్ళు అంటే చాలా ఇష్టం. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. అలాగే శ్రీ మహావిష్ణువుకు కూడా రేగుపళ్ళు అంటే ఇష్టం. అందువల్ల ఈ మన పిల్లలకి కానీ ఆ భోగి పళ్ళతో మనం అభిషేకం చేసినట్లయితే వాళ్ళిద్దరిని ఆరాధించినట్టు అవుతుంది. వాళ్ళిద్దరి తాలూకు ఆశీర్వాదం పిల్లలకి లభించి ఆరోగ్యంగా ఉంటారని చెప్పే ఉద్దేశంతో ఈ భోగి ఈ విధంగా జరుపుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా భోగి రోజు బొమ్మల కొలువు మనం పెడతాం. బొమ్మల కొలువు అని చెప్తుంటే దైవాన్ని, ప్రకృతిని ఒకే విధంగా ఆరాధిస్తాము. అదే మన సంస్కృతి అని తెలియచేయడం కోసం భోగి మన బొమ్మల కొలువు కూడా పెట్టడం జరుగుతుంది. ఇన్ని విశిష్టతతో కూడిన ఈ సాంప్రదాయాలన్నీ కూడా తర్వాత తరాల వారికి తెలియజేయాలని చెప్పే ఉద్దేశంతో ఒకే కుటుంబమై అందరం కలిసి ఉంటేనే సంక్రాంతి, అందరం కలిసి జరుపుకుంటేనే సంక్రాంతి. ఆనందం, సుఖం, సంతోషం అందరిలో వర్ధిల్లాలని ఉద్దేశంతో మనం ఈ పండుగలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ సాంప్రదాయాన్ని పరాస్ ప్యారడైజ్ నిరంతరంగా కొనసాగిస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. లక్ష్మణరావు అండి, పి లక్ష్మణరావు. నేను ఒక రచయితనండి. మా పరాస్ ప్యారడైజ్ ఫ్యామిలీ ఎప్పుడైనా సాంప్రదాయబద్ధంగా ప్రతి పండగ జరుపుకుంటున్నామండి. ఇది పిల్లలకి అసలుకి ఈ టైంలోని పిల్లలకి ఇవంతా తెలియదండి. మేము ఇలా జరపడం వల్ల పిల్లలకి కొంచెం అంటే వాళ్ళకి అవగాహన వస్తుంది. ఎలాగ భోగి పండగ చేస్తున్నారో, సంక్రాంతి చేస్తున్నారో, ఇంకా సాంప్రదాయబద్ధంగా వాళ్ళు ఎలాగుంటున్నారో. ప్రతి పండగ కూడాను మేము సాంప్రదాయబద్ధంగానే దుస్తులు వేసుకుంటామండి.
ఇంకా చాలా చక్కగా చేస్తున్నాం. అందుకే నేను ఇక్కడ ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ఉండడానికి పారస్ పారడైస్ ఉన్నాను కాబట్టి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అందరికీ భోగి శుభాకాంక్షలు. సంక్రాంతి కనుమ కూడా ఏ విధంగా చేసుకుంటారు? సంక్రాంతి రోజు అందరూ ఇక్కడ నుంచి చేసిన తర్వాత మేము అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నామండి, మా కన్నూరింటికి. అక్కడ వాతావరణం వేరేగా ఉంటుందండి. పల్లెటూరు వాతావరణం మరీ బాగుంటుందండి. పల్లెటూరులో వచ్చిన వాళ్ళకి బాగా తెలుసును. అందుకే టౌన్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కొంచెం తక్కువగా తెలుస్తుంది కాబట్టి మేము వాళ్ళకి అవగాహన చేయడానికి ఇవన్నీ చేస్తున్నాము. సంక్రాంతి రోజు అందరూ కలిసిమెలిసి ఉండి అందరూ ప్రతి ఊరు నుంచి వేరే ఊరు నుంచి ఒక దగ్గర మేము చేరుకుంటాం కాబట్టి అక్కడ పద్ధతిలో ఎలా జరిగింది, ఇక్కడ పద్ధతిలో ఎలాగుంటుంది అనేసి తెలుసుకుంటున్నామండి. అంతేనండి. కనువులోనే అందరూ బిందు భోజనాలు చేసేసి ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. నా పేరు అనీష్. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతి? మేము పొద్దునే లేచి ముందు స్నానం చేస్తాము. స్నానం చేశాక బట్టలు వేసుకుని కిందకు వస్తాము. అప్పుడు మొత్తం రంగులు వేసుకుని భోగి మంట పెడతారు. కొంతసేపు అటు ఇటు తిరిగాక వాళ్ళు దానిపైన డీజిల్ వేసి దాన్ని కాల్చుతారు. కాల్చాక కొంతసేపు ఉండి 3 రౌండ్లు తిరుగుతాము. 3 రౌండ్లు తిరిగాక దాన్ని కాలుతూ అలా వదిలేసి ఇంటికి వెళ్ళిపోతాము. ఇంటికి వెళ్ళాక కొంతసేపుకి అక్కడ ఏదో చేసుకుని కిందకు వస్తాము. మళ్ళీ కిందకు వచ్చినప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ తింటాం. బ్రేక్ఫాస్ట్ తినేసాక ఇంటికి వెళ్దాం. ఎంజాయ్ చేస్తాం మేము. అందరికీ శుభాకాంక్షలు. ఓకే, ఎంజాయ్ చేస్తున్నావు బాగా? చేస్తున్నావా? ఓకే. ప్రతి సంవత్సరం భోగి బాగా చేసుకుంటాము. సంక్రాంతి కనుమ కూడా బాగా చేసుకుంటామండి. కానీ పండగ ఇంట్లో చేసుకుంటాము. భోగి మాత్రం కిందకు వచ్చి బాగా చేసుకుంటామండి. ఇంట్లో అంటే పిండి వంటలు అవి చేసుకుంటామండి. పెద్దలకి బట్టలు అవి పెడతాము. కనుమ రోజు కూడా వంటలు అవి చేసుకుంటామండి. పిల్లలు అందరూ వస్తారు, చేసుకుంటాం. ఊరు నుంచి వస్తారు, వచ్చి బాగా చేసుకుంటాం. సౌదమ్మనండి. హలో అండి, హ్యాపీ భోగి అందరికీ. మా పెరాస్ పారడైజ్లో ఎవ్రీ ఇయర్ ఇలా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము. భోగి మంటలు వేసుకుని పిల్లలకి రిచువల్స్ అన్నీ తెలియాలి కదా. సో దీని ప్రకారం అందరం కలవడం, హ్యాపీనెస్. అంటే కొంతమంది వెళ్ళలేరు కదా, పుట్టింటికి వెళ్ళలేని వాళ్ళు, అత్తారింటికి వెళ్ళలేని వాళ్ళు, అంటే వర్క్ పరంగా ఇక్కడే ఇలా ఫ్యామిలీలో ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఎలా ఉంది మేడం అందరితో కలిసి ఎంజాయ్ చేయడం? చాలా బాగుందండి. నా పాపకి ఎస్పెషల్లీ చాలా అన్నీ తెలిసేలా చేస్తున్నాను. నేను చిన్నప్పుడు ఇంత ఎంజాయ్ చేయలేదు. ఇప్పుడు నా పిల్లకి నా వల్ల ఎంజాయ్ చేస్తుంది. ఈ ఫ్యామిలీ వల్ల, అంటే పెరాస్ పారడైజ్ వల్ల అవుతుంది. ఇదంతా తెలియజేస్తున్నామండి. తెల్లవారి భోగి పండుగ అసలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో మేడం చెప్పండి, ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. మేము ఎవ్రీ ఇయర్ ఇలాగే అందరం ఫ్యామిలీస్ గ్యాదర్ అయ్యి చాలా బాగా స్పెండ్ చేస్తాము. ఇంకా ఫ్యామిలీ లాగే ఉంటుంది. యాక్చువల్లీ ఇది నైబర్హుడ్ ఎలా ఉంటుందంటే ఫ్యామిలీ ఫీలింగ్లోనే ఉంటాం అందరము. సో గెస్ట్స్ వస్తుంటారు బయట నుండి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవటానికి. సో ఈ సెలబ్రేషన్స్ అన్నీ కంపల్సరీగా చూసి కానీ వాళ్ళ ఊర్లకి సంక్రాంతి సెలబ్రేషన్స్కి మాత్రం ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి వాళ్ళకి. సో ఎవ్రీ ఇయర్ ఇట్లనే చేసుకుంటా హ్యాపీగా ఉండాలని విష్ చేస్తున్నాను అందరికీ. హ్యాపీ భోగి. మేడం చెప్పండి, ఏం పేరు? నా పేరు వసుమిత అండి. ప్రతి ఇయర్ మేము భోగి ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం. 2017 నుంచి స్టార్ట్ చేసాం ఇలా సెలబ్రేట్ చేసుకోవడం. అందరం ఒక రూరల్ అట్మాస్ఫియర్ని సిటీలో ఎలా చూపించాలో అని మా జనరేషన్, మా తర్వాత జనరేషన్, ఎందుకంటే మా అమ్మలు వాళ్ళందరూ పల్లెటూరులో సెలబ్రేట్ చేసుకోవడం చూసారు. కానీ మేము సిటీలో పుట్టి పెరగడం వల్ల మాకు తెలిసేది కాదు ఆ వాతావరణం ఎలాగుండేదో. కానీ అందరం ఇక్కడ కలిసి ఒక పల్లెటూరు వాతావరణం తేవడం చాలా ఆనందంగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకోవటం, డాన్సులతో, పాటలతో, మంచి ఎంటర్టైన్మెంట్ని, దాంతో ఒక మంచి పండగను, ఒక అనుభూతిని తీసుకొస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంటుందండి. నా పేరు ప్రణతి. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. మేము ఎవ్రీ ఇయర్ భోగికి ఇక్కడ ఒక విలేజ్ వైబ్స్ క్రియేట్ చేసుకొని అందరం చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇందులో పాలు పంచుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నా పేరు మోనికా అండి. నేను ఇక్కడ ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకుంటున్నాను. సో నేను ఇంతవరకు ఎప్పుడు ఇలా సెలబ్రేట్ చేసుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది. ఆటపాటలతోని అందరూ కలిసి ఇలా చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందరికీ కూడా హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ. ఏం పేరు నాన్న నీ పేరు? రిత్య. ఎంజాయ్ చేస్తున్నావు బాగా?
మేడం చెప్పండి ఏం పేరు? నా పేరు చంద్రుష అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఇక్కడికి. మా పిన్ని వాళ్ళు ఉంటారు ఇక్కడ. సో ఇది మా మొదటిసారి కమ్యూనిటీలో సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు కీర్తి అండి. అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ 3 రోజుల పండగని ఒక రోజులో చూపిస్తారు. చాలా బాగుంటుంది. కైట్స్ కానీ పిల్లలకి అన్నీ తెలిసేలా చేస్తారు. సంక్రాంతి అంటే అదే కదా, భోగి మంటల మీద పరమాన్నం అది వండుకుని తినటం చాలా బాగుంటుంది. సో కల్చర్ని పిల్లలకి చూపించడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. హ్యాపీ భోగి. అందరూ ఒకే చోట కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మేము నిజంగా ఈ మన సంప్రదాయం అంతా ఒక దగ్గరే చూపించి ఇందులో మేము పార్టిసిపేట్ చేయడం మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నామని చెప్పి వీళ్ళంతా అయితే తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సాగర్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.